బాహుబలితో పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేశాడని, రాజమౌళి ఇప్పుడు పాన్ వరల్డ్ ట్రెండ్ సెట్ చేస్తాడు అంటున్నారు. వారణాసితో వరల్డ్ ఆడియన్స్ పిచ్చెక్కినట్టు మన మూవీ కోసం క్యూ కడతారని కలలు కంటున్నారు. ఇది రాజమౌళి మేకింగ్ మీదున్న కాన్ఫిడెన్స్ తో తెలుగు జనాలు పెంచుకుంటున్న ఊహలు. కానీ రియాలిటీ చెక్ చేస్తే అమెరికన్లు, యూరోపియన్లు మన మూవీలను చూస్తారా? ఏదో బాహుబలి 2 బాగుంది అన్నారు. RRR నాటు పాటకి స్టెప్ వేశారు. అంత మాత్రానికే వారణాసి వస్తోందని పన్ని గట్టుకుని టికెట్లు కొంటారా? గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? ఈ ప్రశ్నలు చేదు నిజాలనే గుర్తు చేస్తాయి. అలా అని వారణాసికి సీన్ లేదు అనుకోవాల్సిన పనిలేదు. కానీ 55,000 థియేటర్స్లో రిలీజ్ చేసినా కూడా ఇండియన్ సినిమాను చూసేందుకు వాళ్ళంతా క్యూ కడతారని అనుకోలేం. ఏదో మిరాకిల్ జరగాలి. ఆ మాత్రం విషయం అర్థం చేసుకోలేని ఇమ్మెచ్యూర్ కాదు రాజమౌళి. మరి వరల్డ్ ఆడియన్స్ ని నిజంగా థియేటర్స్ రప్పించేందుకు రాజమౌళి ఏం చేస్తున్నాడు? ప్రమోషన్స్ పక్కన పెడితే ఏం పేలిస్తే అక్కడ వారణాసి సౌండ్ కి ఒక్కొక్కరికి దిమ్మ తిరిగిపోతుంది అని అంటున్నాడు. టేక్ ఎ లుక్. బాహుబలి తీస్తున్నప్పుడు 250 కోట్లు పెట్టి 2 భాగాలతో తెలుగు సినిమానా? మన మార్కెట్టే 100 నుంచి 200 కోట్లయితే అంతకు మించిన బడ్జెట్తో సినిమా తీసి ఏం లాభమన్నారు? హిట్ అయినా 200 కోట్ల లోపు ఉన్న మార్కెట్లో 250 కోట్లు పెట్టుబడి పెడితే హిట్ అయినా నష్టమే అన్నారు. అంటే మన మార్కెట్ చిన్నదైనంత మాత్రాన భయపడాల్సిన పని లేదు, కొత్త మార్కెట్ని వెతుక్కోవాలి. అలా పాన్ ఇండియా ట్రెండ్ని సెట్ చేసిన రాజమౌళి ఇలానే వారణాసితో పాన్ వరల్డ్ మార్కెట్ని క్యాప్చర్ చేస్తాడా? అంత ఈజీ అయితే కాదు. మన దేశంలో బాహుబలి లాంటి మూవీ తీసి ఇంప్రెస్ చేయటం వేరు. ఎంత నార్త్ ఇండియన్స్ అయినా భాష వేరు, కల్చర్ కొంత వేరు కావచ్చు, కానీ అందరూ ఇండియన్సే. అవే ఎమోషన్స్ కాబట్టి బాలీవుడ్ ఇవ్వని క్వాలిటీ టాలీవుడ్ చూపించేసరికి ఫిదా అయ్యారు. బాహుబలి కోసం బారులు తీరారు. కానీ ఇదే రిజల్ట్ వారణాసితో వరల్డ్ మార్కెట్లో వస్తుందనుకోలేం. ఎందుకంటే అక్కడ పోటీ ఇచ్చేది బాలీవుడ్ లాంటి ఇండస్ట్రీ కాదు, వరల్డ్ నెంబర్ 1 అనిపించుకున్న హాలీవుడ్. రైటింగ్, మేకింగ్, గ్రాఫిక్స్, బడ్జెట్ అన్నింట్లో వాళ్ళని కొట్టేవాళ్ళు లేరు. కాబట్టి అంతకు మించేలా వారణాసి తీస్తే తప్ప తెల్లోళ్ళు మన మూవీ కోసం క్యూలు కట్టే ఛాన్స్ ఉండదు. ఏదో మన ఇండియన్ మూవీలను ఫర్ ఏ చేంజ్ అని చూడటమో, లేదంటే RRR నాటు పాటలాగా ఏదైనా స్పెషల్ అనిపించి అలా చూడటమో కామన్. కానీ డెడికేటెడ్గా ఒక అవెంజర్స్, ఒక అవతార్, ఒక స్టార్ వార్స్, అంతెందుకు డ్యూన్ లాంటి మూవీలను చూసినట్టు వారణాసిని చూస్తారా? అయ్యే పని కాదు. అలా అవ్వాలంటే 55,000 థియేటర్స్లో సినిమాను రిలీజ్ చేయటం కాదు, వాళ్ళ ఊహలకు అందనిదేదో వారణాసిలో ఉండాలి. కంప్లీట్ ఒక కొత్త ప్రపంచంలోకి వాళ్ళని తీసుకెళ్లాలి. అందుకే వారణాసి కోసం ఐమాక్స్ కెమెరాని వాడి మొత్తం మూవీని అందులోనే షూట్ చేశాడు. అలా మేకింగ్లో హాలీవుడ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాడు రాజమౌళి. ఇక డైనోసార్లు, టైం ట్రావెల్ లాంటి హాలీవుడ్ ఆడియన్స్కి నచ్చే అంశాలు పెట్టి వాళ్ల దారిలోనే వెళుతూ మన మైథాలజీతో స్పెషల్ టచ్ ఇస్తున్నాడు. 7 వింతలు కూడా ఈ సినిమాలో మతిపోగొట్టే అంశాలే. ఒకే టైం లైన్లో చక్కర్లు కొట్టే హీరో మళ్లీ జన్మించేలా పునర్జన్మ కాన్సెప్ట్ కూడా ఉంది. హాలీవుడ్ హిట్ మూవీ ఇండియానా జోన్స్ స్టైల్లో హీరో పాత్ర యూరోపియన్స్ రిలేట్ చేసుకునేలా ఉంటుంది కాబట్టి రీచ్ పెరుగుతుంది. ఇలా పాన్ వరల్డ్ మార్కెట్ కోసం ఎంత చేయాలో అంత ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. సో ఇవన్నీ వర్కౌట్ అయ్యి హాలీవుడ్నే ఛాలెంజ్ చేసేంత హిట్ కాదు, కానీ 5,000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు వసూళ్లు రాబడితే మాత్రం పాన్ వరల్డ్ మార్కెట్ షేక్ అయినట్టే. అందుకే ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా ఒక్కో మెట్టు వారణాసిని పైకెక్కిస్తున్నాడు రాజమౌళి.